అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. మంచిది. మరొక రాత్రి దేవుని సన్నిధిలో మనందరం కూడా ఉండడానికి దేవుని సహాయం మనకి ఇచ్చినందుకు దేవుని కృప మనందరినీ కూడా వాక్యం చేత బలపరచును గాక. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, గమనించండి. ఈ రాత్రి దేవుని వాక్యంలోకి వెళ్తాం. మనము గతించినటి నెలల్లో అనేక సంగతులు చెప్పుకుంటూ వాక్యం వల్ల ప్రయోజనాలు అనే సంగతులను సుమారుగా 8 భాగాలు మనం చెప్పుకున్నాం. మరి ఆ 8 భాగాల్లో వాక్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు బైబిల్ మనకి ఎలా నేర్పిస్తుందో మనము నేర్చుకోవడానికి దేవుడు తన వాక్యం నుండి సంఘముతో మాట్లాడటం జరిగింది. కనుక ఈరోజు కూడా మరొక భాగాన్ని మనము దేవుని యొక్క వాక్యం వల్ల ప్రయోజనాలలో కొన్ని సంగతులు నేర్చుకోవడానికి దేవుడు మనందరికీ, పరిశుద్ధాత్మ మనందరికీ నేర్పించినట్లు కూర్చుని ఆయన మాటల కొరకు సిద్ధపడి మన హృదయాలు తెరిచి సిద్ధపడి ఉందాం. అయితే మీరందరూ కూడా కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 160వ వచనాన్ని చదువుదాం. నీ వాక్య సారాంశము, నీ వాక్య సారాంశము, అది ఈ వాక్య సారాంశము సత్యం. చాలు. ఇక్కడ భక్తుడైన వాడు వాక్యం యొక్క సారాంశము, వాక్యం యొక్క సత్యమును తెలియజేస్తున్నాడు. అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే బైబిల్ గ్రంథంలోనే మనకు దొరుకుతుంది. సత్య గ్రంథమైన బైబిల్ యొక్క వాక్యంలో మనకి దొరుకుతుంది. కనుక వాక్యం యొక్క లేదా వాక్యం ఎటువంటిదంటే ఎలాంటిది అంటే అక్కడ రాసిన మాట సారాంశం, వాక్యం యొక్క సారాంశం. వాక్యం యొక్క సారాంశము అది సత్యం. బైబిల్ను ఎవరైతే జాగ్రత్తగా పరిశీలన చేస్తాడో, లేదా ఈ వాక్యము అనబడిన దైవ గ్రంథాన్ని ఎవరైతే జ్ఞానం చేస్తారో, దీనిలో ఉన్నటి వాక్యము అర్థం అవ్వలేని వారు ఎవ్వరు ఉండరు. అందరికీ కూడా దేవుడు అర్థమైనట్లుగా దీనిలో ఉన్నటి సారం, సత్యం, నిజము ఆయన బయలుపరుస్తాడు. అయితే మనం
ఏం చెప్పుకోవాలని అనుకుంటున్నాం? వాక్యం యొక్క ప్రయోజనాలు. వాక్యం ప్రయోజనాలు లేకపోతే వాక్యం యొక్క ప్రయోజనాల గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం. ఇది సత్యవాక్యం కనుక దీనిలో ఉన్న వాక్యం యొక్క సత్యాన్ని అనేక దినాల నుంచి నేర్చుకుంటూ మనం ముందుకు వెళుతున్నాం. ఈరోజు కూడా మనము మరికొన్ని సంగతులు మనం నేర్చుకోదాం. ఈ వాక్యం వల్ల ప్రయోజనాలు ఏమిటో నేర్చుకోవడానికి ఇష్టపడదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం చాలా స్పీడ్గా తీయటం నేర్చుకోండి చదివేవాడు. 63వ వచనం చదవండి. ఆత్మయే జీవింపచేయుచు ఉన్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ప్రయోజనం కాదు, నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు, మాటలు అంటే వాక్యము, ఆత్మయు జీవమై ఉన్నవి కానీ. చాలు 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 చాలు. ఇక్కడ మీరు గమనించిన మాట ఏమిటి అంటే, నేను మీతో చెప్పి ఉన్న మాటలు అంటే, మాటలు అంటే దేవుని యొక్క వాక్యం. ఈ రోజున మనం వాక్యము నేర్చుకునేటువంటి వారుగా ఉన్నాం. నాతో సహా అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకునే కొద్ది దేవునిలో మనము, భక్తిలో మనము ఎదగలుగుతాం. నేర్చుకోకుండా మనము ప్రయోజనకరమైన జీవితం మనం జీవించలేము. స్కూల్లో ఒక స్టూడెంటు మాస్టర్ చెప్పిన విషయాలను జాగ్రత్తగా నేర్చుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. రేపు అన్న రోజున అతడు రాసే పరీక్షల్లో కానీ ర్యాంకుల్లో కానీ ఎంతగానో పైకి రాగలిగినటువంటి వాడిగా ఉంటాడు. అలాగే దేవుడు నేర్పించేటువంటి విషయాలు నేర్పించుకుని, ఆయన ద్వారా నేర్పించుకుని, పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకుని మనము బలపడితే మనము అభివృద్ధి పొందుతాము, ఆధ్యాత్మికంగా మనము ఎదుగుతాము. ఇక్కడ స్వయంగా యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట. ఒక పెద్ద గుంపు ఉందండి. ఆ గుంపు అనేక మంది ఉంటే అక్కడ ఆ ప్రజల దగ్గర చెప్తున్నటువంటి మాట యేసు ప్రభు. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అనేక వందల వేల మంది మధ్యన మాట్లాడుతున్నట్టు మాటలు. మీరు జాగ్రత్తగా ఈ 6వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా ఈ 6వ అధ్యాయం 22వ వచనం నుంచి 77వ వచనం వరకు, 22వ వచనం నుంచి 71వ వచనం వరకు చదివితే చాలా సర్వసత్యాలు ఇక్కడ యేసు ప్రభు వారు బయలుపరిచి మాట్లాడతాడు. ఆ మాటల్లోనే 63వ వచనంలో ఉన్న మాట కూడా ఇక్కడ అంటాడు. నేను చదువుతున్నాను 63వ వచనం చూడండి. ఆత్మయే జీవింప చేయుచు ఉన్నది. యేసు ప్రభు చెప్తున్నట్టు మాట ప్రజలందరూ ఎదుట. మీరు జీవిస్తున్నారంటే
ఆత్మయే జీవింప చేస్తూ ఉంది అని మాట్లాడి, శరీరంలో ఉన్నట్టు మీరు, శరీరము కేవలం ప్రయోజనము కాదు, నిష్ప్రయోజనం. అందరూ స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? మన వాక్య పరిచర్య ఏంటండి? వాక్యం వలన ప్రయోజనం. అది ఇక్కడేమంటున్నాడంటే శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఇది యేసు ప్రభు చెప్పినట్టు మాట. ఏమండి, ఒక మాట మీరు నాకు చూడండి. మనం ఒక మోటార్ సైకిల్ కొన్నామండి, ఒక ఫ్రిడ్జ్ కొన్నామండి, ఒక టీవీ కొన్నామండి, లేకపోతే ఒక తెపాలు కొనుక్కున్నామండి. ఇవన్నీ వాడుకుంటున్నాం. కొన్ని రోజులు పోయిన తర్వాత పాతగిల్లిపోయిన తర్వాత పాత సామానుడికి వేస్తే ప్రయోజనం ఉంటుంది కదమ్మా గురుభవాణి గారు? చెప్పండి. ప్రయోజనం ఉంటుంది. కానీ మనం చచ్చిపోయిన తర్వాత మన శరీరం ప్రయోజనం అనేది లేదట. అసలు ఇంట్లో ఒక గంట కాదు కదా, 5 నిమిషాలు కూడా ఉంచం. ఇంకో మాట చెప్తున్నాను నేను, ఒక చచ్చిపోతాడేమో అని చెప్పేసి చచ్చిపోకముందే బయట కదమ్మా. అంటే ఎంత నిష్ప్రయోజనమైంది శరీరం. ఇలాంటి నిష్ప్రయోజనమైన శరీరం కొరకు పాకులాడుతున్న జనము, పాకులాడుతున్న పరిస్థితులు. ఈ కోట్లాని ప్రజలు ఉన్నారండి. ఉదాహరణగా అంబానీ గారు ఉన్నారు. ఆయన ప్రపంచంలో లేక మన దేశంలో బాగా ధనవంతుడు. ఆయన చనిపోతే ఆయన శరీరం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అన్ని కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించాడు అనుకోండి. ఆయన ఇంట్లో పెట్టుకుందామని ఎవరన్నా అనుకుంటారా? బయటకు తీసుకొచ్చి పెడతారు. తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? అనగా మట్టిలో పాతి వేస్తారు. అలాంటి జీవితాలు మన జీవితాలు. అలాంటి జీవితాల కొరకు కొట్లాటలండి. అలాంటి జీవితాలకి మెరుగులండి. అలాంటి మరి జీవితానికి, శరీరానికి అనేక రకాల యొక్క పరిస్థితులు మనం చూసుకుంటూ బతికేస్తున్నాం. సరే కానీ వాక్యంలోకి వెళ్దాము. ఏది ప్రయోజనము అంటే 63వ వచనంలో చెప్పాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు మాత్రమే ప్రయోజనం. నేను మీకు అప్పగించబడిన మాటలే ప్రయోజనం. ఎలాగ ప్రయోజనము? ఆ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వాక్యం యొక్క ప్రయోజనం ఎంత, ఆయన మాటలు ఎంత ప్రయోజనమైనయో మనము గతించినటువంటి వారాల్లో అనేక భాగాల్లో నేను మాట్లాడటం జరిగింది. అనేక సందర్భాలు మాట్లాడటం జరిగింది. దేవుని వారులారా, దయచేసి మనం ఎంతమంది ఉన్నామని కాదు కానీ, ఎంతమంది ఉన్నా కానీ రేపొద్దున మన సహోదరులకి మన శరీరము శాశ్వతము కాదని, అది నిష్ప్రయోజనమని, నువ్వు ఎలా వచ్చావో అలాగూ భూమిలో పాతి పెడతావని, రక్షణ యందు
నీలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళటానికి దేవుని మాటలు మాత్రమే ప్రయోజనమని వీరందరూ కూడా చెప్పవలసిన వారుగా ఉన్నారు. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, మీకు అర్థమైందండి వాక్యం ఎంత విలువైందో? చాలా విలువైందండి. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడండి, ఒకసారి చూస్తారా? రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 10వ అధ్యాయం 17 వచ్చింది. అవును, కాగా వినుట ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి. ఆ యొక్క వాక్యం వల్ల మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగి మనం ఏం చేస్తాం? లోకంలో పాపాన్ని, శాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టుకుని దేవుని దగ్గరికి చేరి క్రీస్తు నెమ్మడించి బాప్తిసం పొంది ఆయన మాటల్లో మనం ఏం చేస్తామంటే నిలబడి ఉంటాం. కనుక ఎంత ప్రయోజనమైంది అంటే దేవుని యొక్క వాక్యం చాలా గొప్పది. ఇంకా మరి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవటానికి కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. అందరూ కూడా కీర్తన తెరవండి. 33వ కీర్తన తెరవండి. 33వ కీర్తన 6వ వచనం చదవండి. 33వ కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగిను. 9వ వచనం కూడా చదవండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడిను. ఆలోచించండి ఈ మాటని. దేవుని వాక్యం ఎంత ప్రయోజనమైందో, దేవుని వాక్యం ఎంత ప్రయోజనకరమైందంటే యెహోవా వాక్కు అంటే మాట, వాక్యం. 6వ వచనం చెప్తున్నాం. యెహోవా వాక్యం చేత వాక్కు చేత ఆకాశం కలిగిన, ఆకాశాలు కలిగిన. గట్టిగా చెప్పండి. ఆకాశములు అంటే మనకు కనపడేది ఒకటా రెండా? ఆకాశాలు అంటే ఇక పైన చాలా ఆకాశాలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది వాక్యాన్ని బట్టి. కీర్తన అంటాడు కీర్తనకారుడు, ఆకాశవాసులారా యెహోవాని స్తుతించండి. అంటే ఇంకా ఆకాశాలు ఉన్నాయి, ఆ ఆకాశాల పైన ఇంకా ఆకాశాలు ఉన్నాయి, అక్కడ ఎవరో ఉన్నారనమాట. వారందరూ ఎవరిని స్తుతించాలి? ఆకాశాల పైన అంటే ఇంకా గ్రహాలు అంటే మండలాలు ఇంకా అక్కడ ఇంకా ఉన్నాయి. అక్కడ దేవదూతలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇవన్నీ దేని చేత నిర్మించబడ్డాయి? దేవుని వాక్యము చేత. దేవుని వాక్యం అంటే ఎవరు? ఒకసారి ఇది ఇలాగే ఉంచుతాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ
ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండును. వాక్యమే దేవుడై ఉండెను. అదంతా మనిషి ఆ వాక్యము శరీరధారి అయి అంటాడు. కింద వచనాలు చదవండి, కలిగి ఉన్నది చదవండి. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని 12 ఎంత దాటినాము? చీకటి దాన్ని గ్రహింపకుండెను. 12 కూడా దాటి 14 శరీరధారి. ఇదిగో ఆ వాక్యం అంటే వాక్యం అంటే శరీరధారిగా, అంటే యేసు వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్టు వాడు. అంటే వాక్యం యేసు ఆగము. ఆ వాక్యమే, ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యమే, మన బైబిల్లో ఉన్న వాక్యమే, మాట అయిన వాక్యమే, యెహోవా వాక్కు అనబడిన వాక్యమే ఎలా వచ్చాడంట అంటే ఆయన మానవ శరీరధారిగా, ఆయన దైవ మానవుడుగా ఈ లోకానికి ఆయన వచ్చారు. చదవండి ఇప్పుడు. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుగాను మన మధ్య నివసించును. ఆమేన్. ఇప్పుడు వచ్చేది 33వ కీర్తన. చూడండి, ఆ యేసుక్రీస్తే, శరీరధారి అయిన యేసుక్రీస్తే ఏం చేశాడట 6వ వచనంలో? అంటే యెహోవా కదండి, యేసుక్రీస్తు అని ఉండాలి కదా. ఆ యెహోవే యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందండి? ఒకసారి యోహాను సువార్తకి మీరు వెళ్ళొద్దు, నేను చూడండి. ఒకసారి శిష్యులు అందరూ వచ్చి ఇలా అడుగుతారు, ప్రభువా పలుకుడా, నువ్వు వెళ్ళిపోతున్నాను అంటున్నావు, ఒకసారి మాకు తండ్రిని చూపించవా అని అడుగుతారు. ఎవరిని? తండ్రిని చూపించవా అని అడుగుతారు. నన్ను చూస్తున్నారా అన్నారు. నన్ను చూస్తే ఎవరు చూసినట్టు? తండ్రిని చూసినట్టు. అంటే ఇక్కడ యెహోవా అంటే అదే తండ్రి, యేసుక్రీస్తే తండ్రి. ఈ విషయాన్ని మనం బైబిల్లో చాలా లోతుగా వెళితేనే కానీ ఆ విషయాలు మనం తెలుసుకోలేము. అయితే కొంత మట్టుకు తేలిక మాట్లాడుకోవడానికి మనం పరిశీలన చేసుకోవచ్చు. ఏమండి? 6వ వచనంలో ఏమన్నాడు? యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఊపిరి అంటే మాట. ఊపిరిని ఎక్కడ అండర్లైన్ చేసుకోండి, వాక్యాన్ని ఎక్కడ అండర్లైన్ చేసుకోండి. ఆయన మాట అన్నమాట, మర్చిపోకండి. ఊపిరి అంటే మాట. ఆదాము చేసి, మట్టితో చేసి నాసికారంధ్రంలో ఏ ఊదండి? జీవాయువు ఊదాడు. అదే ఊపిరి, గాలి. మాట పలికాడు అనమాట. మాట పలకగానే ఏం జరిగింది? అతడు బ్రతికి లేచి నిలబడ్డాడు. ఇంకా ఊపిరి చేత వాటి అంటే భూమి మీద నుండి ఏమైతే ఇప్పుడు మనం చూస్తున్నామో, కళ్ళతోటి మనం అనుభవిస్తున్నాము, నీళ్లు, అగ్ని, ఆకాశము, నక్షత్రాలు, పక్షులు, జంతువులు, ఇంకా మొత్తం చెప్పుకోకలేదు, వాటి యొక్క సమూహాలన్నీ కూడా వచ్చి పడ్డాయంటండి. ఎవరి చేత? యెహోవా వాక్కు చేత ఇవన్నీ కూడా నిర్మించబడ్డాయటండి. మన అంశం ఏంటండి? వాక్యం వలన. చూడండి, ఆ వాక్యం ఎవరు అనుకున్నాం? ఇప్పుడు యేసు ప్రభు అనుకున్నాం. అయితే ఇంత ప్రయోజనమైన కలిగిన వాక్యాన్ని ఈ రోజున క్రైస్తవులలో చాలామంది వాక్యాన్ని అర్థం చేసుకుంటలేదండి. వాక్యాన్ని నమ్మట్లేదు, లోకాన్ని నమ్ముతున్నారు. మళ్ళా లోకంలో కంచేపు
దేవునిలోకి అని చెప్పు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ చాలామంది అలాగే బ్రతికేస్తున్నారండి. వారి జీవితాలు ఎంత చండాలంగా చేసుకుంటున్నారంటే ఈనాడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా భయంకరమైన పరిస్థితుల్లో పూర్తిగా దేవుని వాక్యాన్ని వాళ్ళు జీర్ణింపు చేసుకుంటలేదు. అందుకే దేవుని వాక్యం వాళ్ళకి అర్థం కావట్లేదు. దాని ప్రయోజనం ఏంటో వాళ్ళకి అర్థము కావట్లేదు. 9వ వచనం, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన మాట అంటే వాక్కు చెప్పగానే దాని ప్రకారం అన్నీ అయిపోయాయంటండి. ఆయన ఆజ్ఞ ఆజ్ఞ అంటే మాట. ఆయన ఏమనుకున్నాడో మనసులో ఆ కార్యం ఏమిటో జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఆయన ఏదైనా అనుకున్నాడు అనుకోండి, మనం తెలియకుండానే అయిపోతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు, మనం అనుకున్నప్పుడు, చేసినప్పుడు, మనసులో అనుకున్నాం అనుకోండి, ఏ విషయాలైనా, నా బిడ్డగా సహాయం కావాలా, ఆయన ఆజ్ఞ ఇవ్వగానే అది స్థిరపరచబడుతుంది, వెంటనే జరుగుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన మాట చేత లేక వాక్కు చేత, వాక్యం చేత ఏమి నిర్మాణం చేశాడు? సృష్టినంతా నిర్మాణం చేశాడు. ఆదికాండంలో చూస్తాం కదా, చదవనక్కర్లేదు. కనుక ఈరోజు నన్ను నిన్ను కూడా ఆయన సృష్టిలోని ఒక భాగమై ఉన్నాము. సృష్టి అంతటి అనగా చేసి మనల్ని కూడా ఒక భాగస్థులుగా చేసి ఆ సృష్టిని ఏలమని ఆదాముతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేకుండా ఏదియు చెప్పరే ఏమీ లేదంటాడండి. ఆయన లేకుండా ఏమీ లేదంటే ఎక్కడ ఇందాక చదువుకున్న యెహోషువ 1వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద నుండెను, వాక్యం దేవుడై ఉండెను. సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగినది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. ఎన్నో వచనము? 3వ వచనం. ఆయనలో జీవం ఉండెను. మళ్ళీ చదవండి ఆ వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, అవును కదా, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగినది ఏదియూ ఆయన లేకుండా. కలిగి ఉన్నది మనం గమనించాలి. ఆయన చూడండి, కలిగి ఉన్నది ఏదైనా కానీ, ఆయన లేకుండా ఏదైనా కానీ భోజనం తింటున్నామంటే ఆయన ఆయన కలగజేస్తేనే, మంచినీళ్ళు తాగుతున్నామంటే ఆయన కలగజేస్తేనే, ఏమండి పంట పండిస్తున్నామంటే ఆయన కలగజేస్తేనే, మన భూమి ఉందంటే ఆయన కలగజేస్తేనే, మనం కూర్చున్న కుర్చీ ఉందంటే, ఎవరో తయారు చేసిన కుర్చీ ఉందంటే అది ఆయన అనుకుంటేనే జరిగింది, ఆయన కలగజేస్తేనే జరిగింది. ఇలాగా ప్రతీది కూడా ఆయన లేకుండా ఏదియూ లేదు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఇది నా సంపాదన వలన ఇన్ని ఎకరాల పొలం సంపాదించాను, ఇన్ని కాస్తులు బంగారం సంపాదించాను, ఇన్ని బిల్డింగ్లు కట్టాను, నేను ఇంతమందికి నేను సహాయం చేశాను. ఇలాగ మనం చాలా చాలా ఊహించుకుంటాం. కానీ ఆయన లేకుండా ఏది నీ వల్ల కాలేదన్న సంగతి దేవుని వాక్యం మనకి చెప్తుంది. ఎంత ప్రయోజనకరమైన వాక్యమో నీ జీవితంలో నీకు తెలియని విషయాలన్నీ కూడా వాక్యం బయలుపరుస్తుంది. కనుక దేవుని వారులారా మర్చిపోకండి. ఇంకా స్పష్టంగా చెప్పాలి అని అంటే ఎబ్రిలకు రాసిన పత్రిక, ఎక్కడంటే పత్రికలో ఉంటుందండి చివరిలో, ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. విశ్వాస
నిజ స్వరూపమును ఉమ్, అదృశ్యమైనవి ఉన్నటకు ఉమ్, రుజువై ఉన్నది. ఉమ్, దానిని బట్టి ఉమ్, వ్యక్తులు సాక్ష్యము పొందిరి. ఉమ్, ప్రవచనములు ఉమ్. దేవుని వాక్యము వలన ఎన్నో అధ్యాయము 11. చదువు. ప్రవచనములు ఉమ్. నిర్మాణమై ఉన్నవనియు ప్రవచనములు కాదు, ప్రపంచములు నేను చూడండి, ప్రపంచములు నేను చూడండి. ఇది ఒక ప్రపంచం, ఆకాశం కింద ఉన్నది ప్రపంచం, ఇంకా ఆకాశాల పైన ఉన్నాయి కదా, అంటే ఎన్ని ప్రపంచాలు అన్నమాట. మీకు అర్థమైందా? దేశాలన్నీ కలిపి ఒక ప్రపంచం, ప్రపంచాలన్నీ కలిపి ఒక విశ్వం అన్నమాట. మీకు అర్థమైందా? అయితే ఇప్పుడు ప్రపంచాలా అది మీరు గమనించాలి. అంటే ఇదిగో ఆకాశం కింద నుండి ఇది ఒక ప్రపంచం, అలాగా పైన ఎన్నో ప్రపంచాలు ఆయన కలగజేశాడు. దేనివల్ల కలగజేశాడు అక్కడ రాస్తాడు, దేవుని వాక్యము వలన. అది ఆగాగు నేను చూడండి, దేనివల్ల? దేవుని వాక్యం వల్ల. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. వాక్యం యేసుక్రీస్తు. ఆ వాక్యమైన వాడే అనగా ఏం చేశాడు? ప్రపంచాలను నిర్మాణం చేశాడు. దేవునికి స్తోత్రం. దానికి అదే సైన్స్ చెప్పినట్లుగా నిర్మించబడలే. సైన్స్ ఏం చెప్తుంది? ఏదో పేళ్ళు పదార్థం బద్దలైందంట, అవన్నీ కలిపి ఏమైపోయినాయి, ముక్కలు అయిపోయి అవి మళ్ళీ తర్వాత గట్టిపడ్డాయంట. అవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే భూమి కింద లేదా ఆకాశంలో కొన్ని నక్షత్రాలు గాను గోడలుగా తయారైనవి ఇలాగ చెప్తుంది. కాదు. సైన్స్ చెప్పేదంతా కూడా నిజం కాదు, బైబిల్ చెప్పేదే నిజం. అందుకే ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో వాక్యం ఏంటి? వాక్యం యొక్క సారాంశం సత్యం. అంటే బైబిల్లో ఉన్నది పరిశీలన చేస్తే, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సైన్స్ నిజమో బైబిల్ నిజమో దేవుడు నీకు బయలుపరుస్తాడు. నాతో గొడవ నీతో గొడవ పెట్టుకోకూడదు. బైబిల్ పరిశీలనగా నీ మనసు దగ్గర పెట్టి అన్వేషణ చేసినటువంటి వారికి దేవుడు వీటిని బయలుపరుస్తాడు. ఒకసారి సూత్రం చెప్పండి. కనుక వాక్యము చేత సృజనాత్మకమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటండి? వాక్యం చేత ఏం చేసుకుంటున్నాం? వాక్కు చేత సృజనాత్మకమైన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. అంటే ఆయన మాట చేత, వాక్కు చేత ఇదంతా కూడా సృష్టించబడ్డాయి. మళ్ళీ చదువున్న మాట 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవని అందును బట్టి దృశ్యమై ఉన్నది కనబడును. అదృశ్యమైనవి కనబడును. పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆగండి, మరొకసారి స్పష్టంగా చదువుము. ప్రపంచములు దేవుని వాక్యము. అది ప్రపంచములు అంటే ప్రపంచం కాదు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, ఉండే ఉంటాయి పైన ప్రపంచాలు. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా నియమించబడ్డాయి? దేవుని వాక్యం. అంటే ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా మాత్రమే సృష్టించబడ్డాయి. అందరూ ఆమేన్ చెప్పండి. అంటే వాక్యం వల్ల ప్రయోజనం, ఈ వాక్యాన్ని ధ్యానిస్తే, చదివితే, ఆ వాక్యం పట్ల నీకు ఆసక్తి కలిగితే, ఇంటే వాక్యానికి నువ్వు చెవెక్కితే, జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆ వాక్యం నీకు ఏం నేర్పిస్తుందో తెలుసా? భూలోకం అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, నరకం అంటే ఏమిటో, నీవు అంటే ఏంటో, జంతువులు అంటే ఏమిటో, పక్షులు అంటే ఏమిటో. అసలు మనం ఎందుకు ఈ లోకంలోనికి వచ్చామనేది కూడా
మనకి అర్థమయ్యేది, అర్థం చేసేది ఏంటండి? దేవుని యొక్క వాక్యం. అలాంటి వాక్యం మనందరి జీవితంలో ప్రయోజనకరమైంది కనుక దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కానీ ఆ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. మాట్లాడుతుంటారు కొంతమంది. ఎలా మాట్లాడతారు? పాస్టర్ గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అలా చెప్తున్నారు, ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, అది ఇది అని రకరకాలుగా మాట్లాడతారు. కానీ వాక్యంలో ఉన్న విషయాలు మాట్లాడినప్పుడు వాటిని నేర్చుకుని నీ జీవితాన్ని పరలోకానికి సిద్ధపరచుకోవడమే భూలోకంలో నీకు ఏర్పాటు చేసినట్టు వాక్యం యొక్క ప్రయోజనం. దేవుడి ఈ మాటలు మనందరి ఎన్నికల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.